డీటెయిల్ చూస్తే విజయవాడ ముత్యాలంపాడు టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నా ప్రాంతానికి వచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలతో వైసీపీ వర్గీయులకు వాగ్వాదం చోటు చేసుకుని అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కోడిగుడ్లు విసురుకుంటూ ఆందోళన చేపట్టడంతో ముత్యాలంపాడు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సిపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ముత్యాలంపాడులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నా ప్రాంతానికి వచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలతో వైసీపీ వర్గీయులకు వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రవి, ప్రస్తుతం మనం ముత్యాలంపాడులో ఎక్కడైతే ఇందాక వైసీపీ శ్రేణులు ధర్నా తలపెట్టారో అదే ప్రాంతంలో ఉన్నాము. వాళ్ళు ధర్నా చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు బోండా ఉమా తన అనుచర వర్గం మొత్తం కూడా ఈ ప్రాంతానికి చేరుకుని వాళ్ళు వేసినటువంటి టెంట్ ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ఇక్కడ టెంట్ వేసుకుని మరి ఆ ఆందోళన కార్యక్రమం అయితే చేపడుతూ ఉన్నారు. ఒక్కసారిగా టెంట్ను కూడా పీకి వేయడం జరిగింది. ఎట్లా మీరు ధర్నా కార్యక్రమాలు చేస్తారు, ఎందుకంటే డిఎస్సి పైన బహిరంగ చర్చకు మేము సిద్ధమని చెప్పి ఇప్పటికే లోకేష్ కూడా చెప్పి ఉన్నారు. మీరు చర్చకు వెళ్ళకోకుండా మీరు ఇట్లా ఏ విధంగా నిరసన కార్యక్రమాలు చేపడతారని చెప్పి ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులకి టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వేదాలం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. కోడిగుడ్డులతో దాడులు చేసుకున్నారు, టమాటాలతో దాడులు చేసుకున్న పరిస్థితులు కనిపించాయి. పోలీసులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు, ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి మల్లాది విష్ణుని ప్రస్తుతం ఇక్కడ నుంచి పోలీస్ జీప్లో ఎక్కించుకుని వెళ్ళి అక్కడ ధర్నా చౌక్లు అయితే దింపడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ధర్నా చౌక్ నుంచి కూడా వాళ్ళ ఆందోళన అయితే కొనసాగించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. చూడొచ్చు, పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ నిరసన కార్యక్రమానికి అయితే ఇటు టీడీపీ శ్రేణులు ఇటు వైసీపీ శ్రేణులు అయితే దిగడం జరిగింది. ఒకరినొకరైతే దాడులు కూడా చేసుకున్న పరిస్థితి, ఒక్కొక్కరు తోసుకున్నారు, కొట్టుకున్నారు, కుర్చీలు గాలిలోకి విసిరేశారు. ఇట్లా చాలా పెద్ద ఎత్తున అయితే ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అయితే చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మొత్తం కూడా అందరినీ ఇక్కడ నుంచి అయితే తరలించడం జరిగింది. ఇక్కడ నుంచి ధర్నా చౌక్ అయితే వైసీపీ శ్రేణులను అయితే తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి బోండా ఉమా కూడా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి అయితే వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది టీడీపీ నేతలు కొంతమంది ఉన్నప్పటికీ కూడా మిగతా అంతా కూడా అందరినీ పోలీసులు అయితే ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేశారు. పరిస్థితి మాత్రం పూర్తిగా అయితే అదుపులోకి వచ్చింది. ఒక్కసారిగా విజయవాడలో చాలా ఉద్రిక్త పరిస్థితులు అనేది నెలకొన్న పరిస్థితులు. ఎందుకంటే ఆందోళన చేస్తారన్న ఇంటిమేషన్ కూడా లేకుండా ఒక్కసారిగా వాళ్ళైతే రావటం జరిగింది. ఒక్కసారిగా వచ్చి మొత్తము టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అక్కడ చూడొచ్చు మనం, కోడిగుడ్లతో కూడా దాడులు చేసుకున్నారు. అక్కడ కోడిగుడ్లు కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఇట్లా టమాటాలతో కోడిగుడ్లతో ఇట్లా ఒకరి మీద అయితే ఒకరు అయితే దాడులు చేసుకున్నారు, కుర్చీలతో ఇసిరి పడేసుకున్నారు. అయితే మల్లాది విష్ణు కూడా ఇందాక మాట్లాడుతూ తన పైన దాడి చేశారు
కొట్టారు, తన పైన యూరిన్ కూడా పోసారని చెప్పి అయితే మనతో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన అయితే కొనసాగిన పరిస్థితి. పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే చేరుకున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ మేయర్ తాడి శకుంతల గారు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ఒక్కసారిగా ఎందుకు ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి? ఊరికే ఉద్రిక్త పరిస్థితి నెలకొంటే అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎరగదీసేస్తున్నారని అనుకుంటారని జనం అంతా. నేను కూడా కొంచెం లేట్ అయ్యింది, న్యూస్ చూసి బోండా ఉమా గారిని చూసి వచ్చేసాం. ఎందుకని ఇది ఉద్యమాల వాడ, విజయవాడ, ఇక్కడ విప్లవాల వాడ. ఇక్కడికి వచ్చి నిలబడిన వాడికి నాయకుడు అవుతాడు. కానీ మీలాగా దొంగ లెక్కలు, అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ చెప్పమనండి వాళ్ళని. నేను ఉపాధ్యాయురాలని, ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి మేయర్గా అనేక లక్షల కోట్లు ఈ నగరానికి తెచ్చిన దాన్ని చేసాం. వీళ్ళ నాన్న కూడా, అవినాష్ తండ్రి కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు. ఇక నువ్వు వచ్చావు, పాప పై చిన్నోడు అవినాష్, ఆయన ఒక చిన్నోడు రాజశేఖర రెడ్డి కొడుకు. కానీ రాజశేఖర రెడ్డి పద్ధతులు కానీ ఏవీ లేకుండా ఒట్టి రౌడీస్, ఏదో ఒకటి రోడ్డు మీదకి వెళ్ళండి, కమ్మ కాపు గొడవ, రెడ్డి కమ్మ గొడవ, కులాల మధ్య గొడవ, ఆడమగ మధ్య గొడవ, యువకులకు మద్యం సేవించడం చేస్తే మనం లైన్ అవుతామని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారో కానీ వాళ్ళకి మూడింది. ఇది మామూలు ప్రాంతం కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ ప్రాంతం. వచ్చి మహిళల్ని ఇన్సల్ట్ చేసి కూర్చున్న వాళ్ళ మీదకి వెళితే వాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నావా? ఇక్కడ పేద బడుగు కార్మిక వర్గాల ప్రాంతం ఇది. ఇలాంటి చోటకు వచ్చి అల్లరి చేసి మీడియాకి ఎక్కాలని దయచేసి మీడియా వారు కూడా కొంచెం తగ్గించండి వారిని. అనవసరమైన ప్రసంగాలు, అనవసరమైన మాటలు కాకుండా క్వశ్చన్ చేయండి. మీడియా షుడ్ క్వశ్చన్. మీడియా వాళ్ళ పర్పస్ ఏంటి? వచ్చిన ఒక 10 మందిని డిఎస్సి అంటే ఏంటి చెప్పమనండి చూద్దాం. అందుకని భయంకరమైన ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలనుకుంటే బుద్ధి తక్కువ ఒకసారి వెళ్ళిన జనం మళ్ళీ వెళ్ళరు. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ బాబు నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ దేశమే ముందుకెళ్లే పరిస్థితులు వచ్చాయి. కూటమి ఇక ఆంధ్రప్రదేశ్ అయితే తిరుగులేని ప్రాంతం. ఊరికే అప్పుడప్పుడు ఏదైనా చేసుకుంటే పార్టీగా ఎక్కడైనా జెండాలు పట్టుకుని కూర్చోండి, కానీ ఇలా వచ్చి రెచ్చగొట్టి మనుషుల మీద ఉద్యమాలు చేద్దామంటే ఊరుకునే క్వశ్చనే లేదని చెప్పి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇక్కడైతే కొద్దిసేపటి క్రితం అయితే ఎంత పెద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు పరిస్థితులు అయితే పూర్తిగా అదుపులోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి పోలీసు వ్యాన్లో ఎక్కించుకుని ధర్నా చౌక్లో అయితే తెప్పడం జరిగింది. ఎందుకంటే ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే ప్రాంతం, ధర్నాలు చేసుకోవడానికి ఒక ప్రాంతం ఉన్నప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా ధర్నాలు చేస్తారని చెప్పి పోలీసులు కూడా పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అయినా ఇక్కడికి మల్లాది విష్ణు వచ్చి ధర్నా చేశారు. అయితే టీడీపీ శ్రేణులు వచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడైతే గొడవ చోటు చేసుకున్నది. సతీ